అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని పేర్కొన్నది. ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 సోక్రటీస్. ఆన్సర్ ఆప్షన్ 4 సోక్రటీస్. మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య. ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 డ్యూయి, ఆప్షన్ 4 పెస్టాలజీ. ఆన్సర్ ఆప్షన్ 1 రూసో. సంపూర్ణ మానవ వికాసమే విద్య. ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 గాంధీ, ఆప్షన్ 4 కొమెనియన్. ఆన్సర్ ఆప్షన్ 4 కొమెనియన్. జీవితమే ఒక విద్య. ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 జాన్ డ్యూయి, ఆప్షన్ 3 గాంధీ, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డ్యూయి. మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది. ఆప్షన్ 1 డెకార్ట్, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 సోక్రటీస్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎమర్సన్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య. ఆప్షన్ 1 డెకార్ట్, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 సోక్రటీస్. ఆన్సర్ ఆప్షన్ 1 డెకార్ట్. విద్య ఒక ప్రక్రియ, జీవితంలో భాగం. ఆప్షన్ 2 బాల్య ప్రక్రియ, ఆప్షన్ 3 జీవితాంత ప్రక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 జీవితాంత ప్రక్రియ. విద్య లక్ష్యం కానిది. ఆప్షన్ 1 సంపాదన కోసం విద్య, ఆప్షన్ 2 విజ్ఞానం కోసం విద్య, ఆప్షన్ 3 సత్ప్రవర్తన కోసం విద్య, ఆప్షన్ 4 నైతిక వికాసం కోసం విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 సంపాదన కోసం విద్య. దీనికోసం మాత్రమే విద్యను బోధించాలి. ఆప్షన్ 1 బ్రతుకు తెరువు కోసం, ఆప్షన్ 2 జీవనం సాగించడానికి, ఆప్షన్ 3 శీలవంతుడి కోసం, ఆప్షన్ 4 సంపాదన కోసం. ఆన్సర్ ఆప్షన్ 3 శీలవంతుడి కోసం. విద్య అంతిమ ధ్యేయం క్రింది వానిలో ఒకటి. ఆప్షన్ 1 తెలవని విషయం నేర్చుకోవడం, ఆప్షన్ 2 విజ్ఞానం సంపాదించడం, ఆప్షన్ 3 మోక్షానికి దారి చూపడం, ఆప్షన్ 4 భావి భారత పౌరుని తయారు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 భావి భారత పౌరుని తయారు చేయడం. ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్య అని నమ్ముతావు? ఆప్షన్ 1 విజ్ఞానం కోసం, ఆప్షన్ 2 బ్రతుకు తెరువు కోసం, ఆప్షన్ 3 మంచి పౌరుని కోసం, ఆప్షన్ 4 నైతిక విలువల కోసం. ఆన్సర్ ఆప్షన్ 3 మంచి పౌరుని కోసం. విద్య సాధారణంగా ఎన్ని రకాలు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. ఆన్సర్ ఆప్షన్ 2 3. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? ఆప్షన్ 1 నీతి విద్య, ఆప్షన్ 2 అనియత విద్య, ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ 4 దూర విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 నీతి విద్య. క్రింది వానిలో నీతి విద్యకు ఉదాహరణ కానిది? ఆప్షన్ 1 పాఠశాలలు, ఆప్షన్ 2 గ్రంథాలయాలు,
ఆప్షన్ 3 విహారయాత్రలు, ఆప్షన్ 4 విజ్ఞాన యాత్రలు. ఆన్సర్ ఆప్షన్ 3 విహారయాత్రలు. రోబో గురించి తెలుసుకున్న విఖ్యాత్, రోబో సినిమాను చూసినా దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొందువు? ఆప్షన్ 1 యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ 2 దూర విద్య, ఆప్షన్ 3 నీతి విద్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 నీతి విద్య. బహుళార్థక ప్రాజెక్ట్ పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శించిన అది ఏ విద్య? ఆప్షన్ 1 నీతి విద్య, ఆప్షన్ 2 అనియత విద్య, ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ 4 దూర విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 నీతి విద్య. కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంలోకి వెళ్ళి గురజాడ నవలలను చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చును? ఆప్షన్ 1 సహపాఠి విద్య, ఆప్షన్ 2 దూర విద్య, ఆప్షన్ 3 నీతి విద్య, ఆప్షన్ 4 యాదృచ్ఛిక విద్య. ఆన్సర్ ఆప్షన్ 3 నీతి విద్య. గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు. అది డాష్ విద్య? ఆప్షన్ 1 నీతి విద్య, ఆప్షన్ 2 సాంకేతిక విద్య, ఆప్షన్ 3 ఆధ్యాత్మిక విద్య, ఆప్షన్ 4 దూర విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 నీతి విద్య. కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్య. ఆప్షన్ 1 నీతి విద్య, ఆప్షన్ 2 దూర విద్య, ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ 4 అనియత విద్య. ఆన్సర్ ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య. For more useful videos, like, share and subscribe my channel.